సో డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హైదరాబాద్, ఇవాళ నైట్కి హైదరాబాద్ చేరిపోతానండి. సో కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర అంటే కొంచెం నా ఫేస్ ఇలా చూసినప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను. మరి అంత హయ్యర్ టెరైన్కి వెళుతున్నప్పుడు అలా ఉంటుంది. సో మళ్ళీ మన ఊరు వచ్చేస్తే అంత మామూలు అయిపోతుంది. సో ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన అప్డేట్, మన దేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఉన్నారు చూసారా, ఆయన ఒక్కొక్కసారి అంటే ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా చాలా పెద్ద కామెడీ చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా శత్రువు యొక్క అబద్ధాలను అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ అంటాం చూసారా, ఎన్నో కట్టుకథలు, వీటిని ఒకే ఒక ఫోటోతో ఆయన మార్చేయగలడు. సో అది ఎలా చేశారు అంటే, ఆదాంపూర్ని అంటారు కదా, ఆదాంపూర్ ఎయిర్ బేస్. సో పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, ఈ ఆదాంపూర్ ఎయిర్ బేస్ను మేము డిస్ట్రాయ్ చేసేసాము, పూర్తిగా ధ్వంసం అయ్యింది అని వాడు ప్రచారం చేశాడు. సో వాడు చెప్పడము ఎక్కడ లేని ఆనందం. బీబీసీ అనండి, మీకు గ్లోబల్ టైమ్స్ అనండి, అలాగే వాషింగ్టన్ పోస్ట్. సో వీళ్ళందరికీ ఆనందం. వీళ్ళకి ఎంత మన మీద ద్వేషం ఉంటుందంటే ఇమీడియట్గా డిడ్ పాకిస్తాన్ హిట్ ఇండియాస్ ఆదాంపూర్ ఎయిర్ బేస్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి జవాబు చెప్పాలి కదా, మీరు ఏం చేయాలో శుభ్రంగా చేశారు, ఇప్పుడు వీళ్లకు మీరు గట్టి జవాబు చెప్పాలి. సో మోదీ గారు ఏం చేస్తారు, ఈయన ఏం చేస్తారు, నేరుగా ఈ ఆదాంపూర్ వెళ్ళారు. సో వెళ్ళిన వెంటనే అక్కడ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మీకు సిబ్బంది, సో వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం, ఈయనకు ముందు ఆనందం, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి మీకు అది చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉందండి ఆ సీన్ చూడడానికి. దాని తరువాత ఆయన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వెనుక క్లియర్గా S-400ను మీరు చూడొచ్చు, అంటే మన సుదర్శన చక్రాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఈ ఆదాంపూర్ ఎయిర్ బేస్ ఉంది చూసారా, ఫుల్ స్ట్రెచ్ ఫోటో, మన విమానాలు ఉన్నాయి, మోదీ గారు ఉన్నారు, వెనక S-400 ఉండడం. అర్థం ఏమిటి, ఇక్కడ ఒక పెద్ద కామెడీ అండి. మోదీ గారు ఎంత కామెడీ చేశారో పాకిస్తాన్ వైపు నుంచి కూడా, అంటే ఇంత డ్యామేజ్ జరిగాక కూడా సిగ్గు శరము లేని ఒక దేశము వాళ్ళ అధికారులు, ఔరంగజేబ్ అహ్మద్ అంటారు. సో ఇవాళ పాకిస్తాన్లో ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయంటే, మన ఔరంగజేబ్ అహ్మద్ గారి మీద ఒక బయోపిక్ తీయాలి, ఆయన హీరోగా పెట్టి మన సినిమాలు తీయాలి, అబ్బా ఎంత గొప్ప హీరో, ఏకంగా భారత్ యొక్క S-400ను కూల్చేసిన ఘనత ఈయనదే. వీడేం చేశాడో చెప్పమంటారా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, పెట్టి అందులో ఒక ఇమేజ్ని చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇది భారత్ యొక్క ఆదాంపూర్ ఎయిర్ బేస్, ఇక్కడ వీళ్ళ S-400 ఉంది. ఫస్ట్ చూడండి S-400 మేము శాటిలైట్ ద్వారా గమనించాము. తరువాత JF-17 అనే అతి శక్తివంతమైన ఒక విమానాన్ని వాడాము. అందులో మేము హైపర్సానిక్ మిజైల్ని ఫిట్ ఇది పాకిస్తాన్ వాడి వద్ద హైపర్సానిక్ మిజైల్ అండి. ఈ హైపర్సానిక్ మిజైల్ని ఫిట్ చేసి నేరుగా వెళ్ళి S-400ని కొట్టాము. ఈ ఫోటో చూడండి, అక్కడ S-400 మాయమైపోయింది. అంటే ఏంటి, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆదాంపూర్ ఎయిర్ బేస్లోకి వెళ్ళి S-400ని ధ్వంసము చేసింది. సో ఇదంతా చూస్తుంటే మనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగానే వాడిని హీరోగా పెట్టి ఒక సినిమా అయితే తీయాలండి. ఎవడో చెప్తాడు చూసారా, ఔరంగజేబ్ చాలా గొప్ప నాయకుడు అండి, అతని బట్టలు సొంతంగా కుట్టుకుంటాడు, కుట్టు పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఎలా చెప్పాలంటే, ఒక గొప్ప చక్రవర్తి అండి, సొంత చేతులతో ఆహారం తింటాడండి, బాత్రూమ్ కూడా అతనే వెళతాడు. సో ఇలాంటి వాడు అంత గొప్ప, ఇలాగే రాస్తారు కదండి మన మేధావులు. వాడు ఏం చేసినా గొప్పే. నిజంగా మన నెహ్రూ గారిని ఎంత మర్చిపోవాలన్నా ఆయనే గుర్తుకొస్తున్నాడు. ఢిల్లీకి వెళ్తున్నాం కదా, అక్కడ ఔరంగజేబ్ పేరు మీద రోడ్డు కూడా ఉంది. సో అంత గొప్పవాళ్ళం మనం. అలాంటిది వాడు ఏకంగా హైపర్సానిక్ మిసైల్ పెట్టి మన S-400ని కొట్టాను. మరి ఆ ఫోటోలు ఏంటని డౌట్ వస్తుంది కదా. వీళ్ళు రెడీగా ఉంటారు కదండి, ఈ CNN వాళ్ళు, BBC వాళ్ళు రెడీగా ఉంటారు రాయడానికి. అదేమిటంటే గూగుల్లో మీరు ఆ ఫోటో చూడొచ్చు. అది యుక్రెయిన్కిను రష్యాకు మధ్య యుద్ధం జరిగింది చూసారా, అప్పుడు ఒక ఎయిర్ ఫీల్డ్లో ఒక సిలోస్ అంటారంటే ఒక రాకెట్ లాంచరో మిజైల్ లాంచర్ను ఉంచుతారు. అది పేలిపోయింది. అది రష్యా వాళ్ళదా యుక్రెయిన్ వాళ్ళదా మనకు కన్ఫర్మ్డ్గా తెలియదు. దానిని పెట్టి ఇదే S-400 దీనిని మేము కూల్చేసాము
అని చెప్పి, సరే పామర జనాలండి, గ్రామస్తులు, చదువులేని వాళ్ళు, వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి వాళ్ళకి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు అంటే, బాబోయ్ మీది ఏం దేశం రా, మీరందరూ ఏం మనుషులు, అసలు దాంతో మోదీ గారికి ఇలా కాదురా మీకు అని చెప్పి ఆ S-400 ముందు నిలబడి ఈయన ప్రసంగం ఇచ్చారు. ఇదిగో చూసుకో, మా S-400 అలాగే ఒక్క మాట మాట్లాడలేదు. వాడేదో పేల్చేనన్నాడు, మీరు చూసుకోండి, ఏమీ లేదండి. ఆయన నిలబడ్డాడు, మాట్లాడాడు, చూసుకోండి రా. BBC, CNN, వాషింగ్టన్ పోస్ట్, గ్లోబల్ టైమ్స్ అందరూ చూసుకోండి. మా S-400 చెక్కు చెదరలేదు. మా ఫైటర్ జెట్స్ అన్నీ సురక్షితంగా మా ఎయిర్ బేస్లోనే ఉన్నాయి. ఒక పైలట్కి కూడా ఏమీ కాలేదు. అక్కడ నిలబడి మోదీ గారు చెప్పారు. సో ఇదే ఇందులో ఉండే గొప్ప విషయం. ఇప్పుడు మనము 11 ఎయిర్ బేసెస్ను కొట్టేసేయమని చెప్తున్నాం కదా. అంటే యుద్ధానికి మనం ప్రిపేర్ అయిపోయాం కాబట్టే శత్రువు యొక్క భూమిలోకి వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించిన ఒక విమానము కూడా భారత్లోకి రాలేదండి. ఇది వాస్తవము. ఎందుకంటే మీకు భారతీ గారు ఆయన శాటిలైట్ ఇమేజెస్తో, అంటే మన ఇంటర్నేషనల్ బార్డర్ ఏమిటి, LOC ఏమిటి, మనము ఎక్కడ ఎలాంటి ఆయుధాలు ఎలాంటి విమానాలు వాడాం క్లియర్గా ప్రపంచానికి చూపించి చెప్పారు. పాకిస్తాన్ నుంచి ఒక విమానము కూడా వచ్చే ఛాన్స్ లేదండి. ఎందుకంటే S-400 అక్కడ ఉన్నప్పుడు, భారత్ 8 ఆకాష్ లాంటి ఆయుధాలు ఉన్నప్పుడు ఇంపాసిబుల్. కానీ మనము వెళ్ళామండి. మనము వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ను, అలాగే వాళ్ళ యొక్క ఎయిర్ బార్న్ వార్నింగ్ సిస్టమ్ ప్లేన్ ఉంటుంది చూసారా, దానిని ధ్వంసము చేశాము. ఇక్కడ చైనా వాడు ఆలోచించాలి. పాకిస్తాన్కి సపోర్ట్ని వెళ్ళాడు కదా. ఇవాళ చైనా యొక్క డిఫెన్స్ రంగాన్ని మీరు చూడండి. భారత్ యొక్క డిఫెన్స్ సెక్టార్ ఏంటి, చైనాది. అంటే దీన్ని మనము ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నాం. చైనా వాడి JF-17ని ఇక మీదట ప్రపంచ దేశాలు, చిన్నా చితకా దేశాలు ఎంతమంది కొంటారు, అలాగే భారత్లో నుంచి రాబోతున్న తేజస్ లేదా మనము తయారు చేస్తున్న సుఖాయ్ విమానాలు, ఇవాళ రఫేల్ సంస్థ కూడా మనతో కలిసి పనిచేయాలంటున్నారు. అంటే యుద్ధములో గెలుపు అనేది ఎంత ముఖ్యమో అంటే, రేపు మీ భవిష్యత్తు, మీ డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఫ్యూచర్ ఉంది చూసారా, చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ చైనాకు అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వలన చైనా వాడి యొక్క డిఫెన్స్ రంగం కుప్ప కూలిపోతుంది. నువ్వు ఒక ఓటమిని సాధించిన వాడి వైపు ఉన్నావు. యు ఆర్ ఏ లూజర్. సో లూజర్ వైపు ఉండి నువ్వు గొప్ప వ్యాపారం చెయ్యాలి అని ఎప్పుడూ అనుకోలేవు. ఇది చైనా వాడికి ఇవాళ అర్థమవుతుంది. పాకిస్తాన్తో ఉండడంతో వాడు రేపు ఆయుధాలు అనేవి అమ్ముకోనే లేడు. అది వాడి పరిస్థితి. ఇది గమనించక ఇప్పుడు JF-17 విమానాలు పోయాయి కదండి. ఒక్కొక్క విమానం, ఇది విడిగానే మాట్లాడతాను. అసలు పాకిస్తాన్ వాడికి జరిగిన నష్టం ఏంటి, వాడు మళ్ళీ కోలుకోగలడా, సో దీని మీద విడిగా మాట్లాడదాం. కానీ చైనా వాడికి జరిగిన ఈ నష్టాన్ని మాత్రము ఇక జన్మలో వాడు భర్తీ చేసుకోలేడు. సో ఇదంతా చూస్తున్నప్పుడు పాకిస్తాన్ వాడు ఏడుస్తాడు. ఏడుపే, కానీ ప్రజలను మభ్యపెట్టాలి కదా. ఇంకా కూడా చూడండి, ఇవాళ ఇంత టెక్నాలజీ ఉంది. శాటిలైట్ ద్వారా ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయాన్ని మనం చూడగలము, గమనించగలము, ఆధారాలతో ప్రపంచానికి చూపించగలము. అలాగే ఈ వెస్టర్న్ మీడియా, ఈ చెత్త మీడియా, వీళ్ళు ఇంకా కూడా పాకిస్తాన్ని పట్టుకుని, అంటే వీళ్ళకి తీవ్రవాదం కావాలి కదండి, ఇంకా వీళ్ళలో మార్పు రావాలి అంటారా, కాదంటారా, లేదా వీళ్ళు ఇలాగే ఉంటారండి, మన పనేదో మనం చేసుకుంటూ పోదాం. మళ్ళీ రేపు ఏమైనా రెచ్చిపోయారా, ఈసారి పాకిస్తాన్కి ఇచ్చే దెబ్బ ఎలా కొట్టాలి అంటే, మళ్ళీ వాడు ఈ ఆలోచన, అంటే ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది, తీవ్ర స్థాయిలో నష్టపోయాడు, మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చెయ్యకపోవచ్చు. ఒకవేళ తీవ్రవాదులు రెచ్చిపోతే మాత్రము ఇండియా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే వాడి ఊహకే అందదు. ఆల్రెడీ అదే చేశాము, ఫ్యూచర్లో కూడా అదే చెయ్యబోతున్నాం. ఈ వార్నింగ్ ఇవ్వడానికే మోదీ గారు పనిగట్టుకొని ఈ ఆదాంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి, మేము ఇక్కడ టోటలీ ప్రొటెక్టెడ్, మాకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు అని క్లియర్గా ప్రపంచానికి ఆయన చెప్పేసి వచ్చారు. మరి కథనం విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆదాంపూర్ ఎయిర్ బేస్ ఎంత సేఫ్గా ఉంటే టోటల్గా మేము ధ్వంసము చేసామని పాకిస్తాన్ వాడు ఒక అబద్ధము చెప్తే దాన్ని మనం ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.